హాయ్. కొత్తగా అపాయింట్ అయిన సెబీ కొత్త చైర్మన్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఏంటి ఆ కామెంట్ అంటే, F&Oలో చాలామంది ఇండియన్స్ లాస్ అవుతూ ఉన్నారని చెప్పి అది అందరికీ తెలిసిందే. ఇది ఆల్మోస్ట్ 90% F&O ట్రేడర్స్ లాస్ అవుతూ ఉన్నారు, అది కూడా మన అందరికీ తెలిసిందే. దాంట్లో ఒక ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆయనే చెప్పారు. కొద్దిగా ఒక 2 పుస్తకాలు, ఒక 2 వీడియోస్, ఒక 4 ఫ్రెండ్స్ దగ్గర ఏదో తెలుసుకొని ఇంకా అయిపోయింది, స్టాక్ మార్కెట్ నాకు వచ్చేసింది, మార్కెట్ని నేను ఏలేస్తాను, మార్కెట్లో నేను ఎలాగైనా రిటర్న్ తీసేస్తాను అని చెప్పేసి ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ మార్కెట్లో పెరుగుతూ ఉంది. అది నేను ఇప్పుడు కాదు, గతంలో చాలాసార్లు కూడా చెప్పాను. మార్కెట్ని తక్కువ అంచనా వేసి చాలామంది వాళ్ళకున్న అతి తెలివి చూపించడానికి మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఆప్షన్ ట్రేడింగ్లో లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. నాకు బాగా తెలిసిన కస్టమర్సే కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు. అది వేరే స్టోరీ. ఇక్కడ నేను చెప్పేది పదే ఒకటే, మార్కెట్లో ఎప్పుడు కూడా అతి తెలివితేటలు చూపించొద్దు. ఎక్స్ట్రా స్ట్రాటజీస్, టూల్స్, సాఫ్ట్వేర్స్, ఇలాంటి టాలెంటెడ్ ప్రొడక్ట్స్ ఏమీ లేవు. ఇక్కడ ఉండేది ఒకటే, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ యొక్క ఎథిక్స్ అండ్ మార్కెట్లో ప్రొడక్ట్ యొక్క డిమాండ్. దీన్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప, నేనేదో ఒక కొత్త స్ట్రాటజీ తయారు చేశాను, నేనేదో ఒక కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టానని చెప్పేసి అతి తెలివితేటలు ఎవరైతే చూపిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు సంపాదించరు. కోర్స్ కొంతమంది వాళ్ళకున్న నాలెడ్జ్ని యూజ్ చేసుకుని ఇతరులకి ఈ టూల్స్ అమ్ముకోనో లేకపోతే ఈ కోర్సులు అమ్ముకొని వాళ్ళు వేరే విధంగా డబ్బులు సంపాదిస్తారేమో, కానీ ట్రేడింగ్ పరంగా ఇలాంటివి టూల్స్ లేకపోతే స్ట్రాటజీస్ అప్లై చేసి కంటిన్యూగా డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అది మనం ప్రతిసారి గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను గతంలో కూడా చాలాసార్లు కొన్ని వీడియోస్ చేశాను. చాలామంది డబ్బులు అప్పు తెచ్చి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంట్రాడే లేదంటే ఆప్షన్ ట్రేడింగ్లో డబ్బులు త్వరగా సంపాదిస్తామని చెప్పేసి చాలామంది ప్రాబ్లంలోకి వెళ్ళిన సంఘటనలు కూడా మనం చూసాం. సో ఇక మీదటైనా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెలివితేటలు చూపించవలసిన అవసరం లేదు. బిజినెస్ని అర్థం చేసుకుని స్టాక్ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండడానికి ట్రై చేయండి. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తెలివితేటలు కాకుండా నాలెడ్జ్ని, లేదంటే మార్కెట్లో 5 years 10 years పాటు ఎవరైతే డిఫరెంట్ ఫండ్ మేనేజ్మెంట్ చేశారో లేకపోతే ఫండ్ మేనేజ్మెంట్లో అవగాహన ఉందో వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడము, లేకపోతే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ లేదా PMS ఫండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ యొక్క రిస్క్ని మీరు మినిమైజ్ చేసుకోగలరు తప్ప ఓన్ టాలెంట్లు చూపిద్దామంటే అది ఎప్పుడు కూడా లాంగ్ రన్లో ఎక్కువ రాదు. కొన్నిసార్లు మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది.